నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవ ఉద్యమం ఈరోజు జోష్న గారు లేవనెత్తారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఆడవారిపైన జరిగే అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, వారికి ఎటువంటి న్యాయం జరగాలి అనే నేపథ్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టీకి పలువురు ప్రముఖులు హాజరయ్యి పలు అంశాలు మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోష్న గారు ఉన్నారు. వారితో అడిగి ఒక కార్యక్రమ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈరోజు ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమము ముఖ్య సారాంశం ఏంటి? 6.5 ఏళ్ల నుంచి తెలంగాణలో ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలకి, అణిచివేతకు ఎదురెడ్డి మేము ఇవాళ రోజున నిలబడుతున్నాము అని చెప్పి చూపించడానికి ఇవాళ రోజున ఈ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడమైంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో మహిళా కమిషన్ అనేటువంటిది ఇవాళ వరకు కూడా ఏర్పాటు చేయలేదు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే డెఫినెట్గా ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ కూడా మహిళా కమిషన్ ఒకటి ఏర్పాటు చేసిండు. అందులో భాగంగా అప్పుడు త్రిపురాన వెంకటరత్నం గారు ఉండే. కానీ ఎప్పుడైతే రాష్ట్రం విభజించబడిందో, విభజించిన తరువాత ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఒక సెపరేట్ తెలంగాణ ఉమెన్ కమిషన్ అనేటువంటి ఒక గెజెట్ పాస్ చేయలేదు వీళ్ళు ఇప్పటివరకు. అప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి మా టీడీపీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేశారంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ అని చెప్పి అక్కడ గెజెట్ పాస్ చేశారు. అక్కడ నన్నపనేని గారిని అప్పుడు చైర్పర్సన్గా పెట్టారు. కానీ వీళ్ళు ఇక్కడ అది పాస్ చేయకుండా ఎవరైతే త్రిపురాన వెంకటరత్నం గారు ఉన్నారో ఆవిడనే బై డిఫాల్ట్గా తెలంగాణ విమెన్ కమిషన్ చైర్పర్సన్గా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఆవిడ పదవీ కాలం కూడా 2018లో పూర్తయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్ల నుంచి కూడా ఒక హెడ్ లేని సంస్థగా అది మిగిలిపోయింది. డిస్ఫంక్షనల్, చైర్పర్సన్ లేదు, మెంబర్లు లేరు, మినిమం 6 మెంబర్లు ఉండాలి. ఒక మెంబర్లను అపాయింట్ చేయలేదు, చైర్పర్సన్ అపాయింట్మెంట్ చేయలేదు. కనీసం ఆ కమిషన్కి సంబంధించి ఒక వెబ్సైట్ లేదు. అంటే ఒక ఆడబిడ్డగా నాకు ఇవాళ రోజున ఏదన్నా నా మీద ఏదన్నా అఘాయిత్యం జరిగినా, అత్యాచారం జరిగినా, నేను నా మీద ఎక్కడన్నా కూడా ఏ విధమైనటువంటి డిస్పారిటీని నేను ఎదుర్కొన్నా సరే ఎక్కడికి పోవాలి? నేను పోలీస్ స్టేషన్కి పోవాలి. పోలీస్ స్టేషన్లో మన దిశ సంఘటనలో మనం చూడలేదా ఏం జరిగిందో? నిన్న అవంతి సంఘటనలో ఏం జరిగిందో మనం చూడలేదా? అంటే ఏ విధంగా కూడా ఆడబిడ్డలకు సంబంధించినటువంటి రక్షణకి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి కమిట్మెంట్ లేకుండా నడుస్తున్నది. ఏమనంటే మేము షీటీంలు పెట్టినామంటారు, లేకపోతే షాదీ ముబారక్లు ఇస్తున్నామంటారు అనే. కానీ మీరు ఒక ఆడబిడ్డలకు సంబంధించి ఈ 6 ఏళ్లలో ఒక్క మహిళా యూనివర్సిటీకి సంబంధించి ఎక్కడైనా పునాది రాయేసిండ్రా? లేకపోతే మీరు అన్నట్టుగానే మీ మేనిఫెస్టోలోనే చెప్పండి, మేము కొత్తగా చెప్తలేము ఇవేమి. మీ మేనిఫెస్టోలో మీరు చెప్పినట్టుగా ఒక మహిళా బ్యాంకు పెట్టినరా? లేకపోతే మహిళా ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి మీరు వాళ్ళకి సెపరేట్గా మేము వాళ్ళకి ఒక బెంచ్ క్రియేట్ చేస్తామన్నారు. అదేమన్నా క్రియేట్ చేసిండ్రా? రాజకీయాల్లో మహిళల్ని ముందరకు తీసుకొస్తాము అని చెప్పిండ్రు. మీ గత ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రి లేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు కూడా ఏ రోజున కూడా మహిళా అంశాల మీద ఎప్పుడూ మాట్లాడరు. ఇన్ని అన్యాయాలు జరుగుతున్నప్పుడు, ఇంతగానం మమ్మల్ని అణగదొక్కబడుతున్నప్పుడు అసలు మహిళా కమిషన్ ఏర్పాటు చేయడంలో మీకు వచ్చే నొప్పింది? ఇదే మా క్వశ్చన్ ఇవాళ. అది అంటే మాకు ఇవాళ చర్చా వేదిక ద్వారా తర్వాత కూడా అర్థమైంది, అందరు వక్తలు మాట్లాడినాక కూడా అర్థమైంది ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారికి మహిళలంటే చిన్నచూపు, నిర్లక్ష్య ధోరణి, వివక్ష. ఆడోళ్లే కదా ఏం చేస్తారు అని ఆయన మర్చిపోయింది ఏంటిది అని అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనకు అండగా నిలబడినటువంటి ఆడబిడ్డల్ని ఇవాళ రోజున ఆయన నడి రోడ్డు మీద వదిలేస్తున్నాడు. ఊరుకుంటారా తెలంగాణ ఆడబిడ్డలు? ఇది మా ఆత్మగౌరవానికి ప్రతీక కాదా తెలంగాణ మహిళా కమిషన్ అనేటువంటిది? ఇది మాకు సంబంధించినటువంటి ఇష్యూ. మాకు సంబంధించినటువంటి ఒక అంశం మీద మాట్లాడడానికి కూడా మీరు నోరు పెగుల్స్తలేరు కదా మేడం. ఈ మహిళా కమిషన్ ఏర్పాటు కోసం మీరు లేవనెత్తిన ఈ యొక్క ప్రశ్న టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో మీరు వేస్తే వాళ్ళు ఏ విధంగా స్పందించారు అనేది ప్రశ్న. ఇప్పటికీ పలుమార్లు మీడియా సాక్షిగా రిప్రజెంటేషన్స్ అన్నీయండి, అపాయింట్మెంట్లు తీసుకోవడం అన్నీయండి 100 చేసినాం. ఈ ప్రభుత్వంలో ఎవరి నుంచి మీకు అపాయింట్మెంట్ రాదండి, అది ఖచ్చితం. అది కష్టం మీద మాకు సిఎస్ గారు అపాయింట్మెంట్ దొరికింది. ఆయనకి వెళ్ళి మెమరాండం ఇచ్చినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినాం, శూన్యం. గవర్నర్ గారిని మేము అడిగినాము, కోవిడ్ దృష్ట్యా మేము కలవలేమండి అన్నారు. సరే అన్నాము, ఈమెయిల్ రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అమరవీరుల స్తూపానికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నాం. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తానంటే అరెస్ట్ చేసి మమ్మల్ని గాయపరిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మా ప్రశ్నకి వాళ్ళ దగ్గర జవాబు లేక అసలు మమ్మల్ని ప్రశ్ననే అడగవద్దు అంటున్నారు. మీరు అర్థం చేసుకోవాలి, అక్కడ వాళ్ళ దగ్గర జవాబు లేదు. మీరు ఎందుకు మహిళా కమిషన్ పెడతలేరంటే వాళ్ళ దగ్గర జవాబు లేదు కాబట్టి మీరు అసలు ప్రశ్ననే అడగవద్దు అంటున్నారు ఇవాళ రోజున. ఇప్పుడు మహిళల కోసం మీరు ఇంతగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది మహిళలు వచ్చారు. వాళ్ళ
మాటల ద్వారా వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. వాళ్లకు ఏ విధంగా మహిళలకు న్యాయం జరిగేది అనే అంశంపైన కూడా ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చారు. అయితే ఈ అన్ని పార్టీ వర్గాల వారు వచ్చారు. మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళలు ఎవరన్నా ఈ కార్యక్రమానికి వచ్చారా? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు ఎవరన్నా వచ్చారా అంటే మేము గత ఆల్మోస్ట్ ఒక 10 రోజుల నుంచి కంటిన్యూస్గా ఆ శాఖ మంత్రి గారినే మేము కలవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. వారే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇంక ఎక్కడికి వెళ్ళి టీఆర్ఎస్లో ఆడవాళ్ళ ఇక ఎట్లా ఉంది అంటే వద్దులేండి, మా ఆడవాళ్ళ గురించి మేము మాట్లాడుకొని మమ్మల్ని మేము కించపరచుకోదలుచుకోవట్లేదు. అన్ని పార్టీల వాళ్ళకి మేము పిలుపునిచ్చినాము. ఆల్మోస్ట్ అన్ని పార్టీల వాళ్ళు వచ్చిండ్రు. ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళు కింద రాకపోతే అది వాళ్ళ విజ్ఞతకు మేము వదిలేస్తాం తప్పించి మేమేం చేయలేం. మేము ఇది పార్టీలకు అతీతంగా మహిళా సమస్యల మీద గళమెత్తినాం. మళ్ళీ చెప్తున్నాం, ఇవాళ ఏదైతే మేము చేసినామో ఇది తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ సాక్షిగా, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశంగా దీన్ని మేము ముందరకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఇది సాధించుకునేంత వరకు అయితే మేము ఊరుకునేది లేదు. సంఘటితంగా ముందరికెళ్తాం. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. తెలంగాణ తెలుగుదేశం మహిళా విభాగం తరఫు నుంచి దీన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. ఎందుకంటే ఈ ఈ ఈ క్షణం నేను మీతో మాట్లాడుతున్నటువంటి క్షణంలో కూడా మీరే బ్రేకింగ్ చేసాను మీ ఛానల్లో. మధ్యాహ్నం వికారాబాద్లో ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేశారు. నిన్న మొయినాబాద్లో ఘటన చూసినాం మైనర్ ఆడపిల్ల మీద. నిన్న రాత్రి మీరట్లో జరిగినటువంటి సంఘటన చూసినాం. అంటే దేశవ్యాప్తంగా తీసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా సరే ఎక్కడికక్కడ అఘాయిత్యాలు ఆగుతలేవు. ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో కూడా మేము మహిళా కమిషన్ పెట్టము అని చెప్పి మేము గిరిగీసుకొని కూర్చుంటా అనంటే ఇంకా ఆయన విజ్ఞత, అది ఎవరేం చేయలేరు. ఆడబిడ్డ మీరు చెప్పినట్టు అఘాయిత్యాలు అయితే ఆగుతలేవు ఆడవారి పైన. అయితే ఈ నేపథ్యంలో అన్యాయం జరిగిన ఆడవారు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ అందరు మేల్స్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారని ఇప్పుడు చాలామంది ఈ ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. దానిపైన మీరేం మాట్లాడతారు? అది నా ఖుద్దుగా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది. మొన్న ఎవరో మా వాళ్ళకి ఒకళ్ళకి బాగాలేకపోతే ఇంట్లో ఏదో ఇష్యూ ఉంటే డీవీసీ కేసు, అది అక్కడ లోకల్ డబ్ల్యూపీఎస్ అంటే విమెన్ పోలీస్ స్టేషన్కి పంపిస్తే ఆశ్చర్యం ఏంటంటే అక్కడ పురుష సిఐ ఉంటాడు, పురుష ఎస్ఐ ఉన్నారు. అండ్ ఫర్దర్గా ఇంకొక విషయం ఏంటి అంటే అడ్వకేట్స్ వస్తున్నారు. కౌన్సిలింగ్కి అడ్వకేట్లు రారండి యూజువల్గా. ఎందుకు వస్తున్నారో తెలియదు. అంటే ఏ రకంగా అయినా సరే అక్కడ అసలు ఒక స్ట్రక్చర్ లేదు, బేసికల్గా స్ట్రక్చర్ లేదు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ స్ట్రక్చర్? మేము అనేది అదే, ఇవన్నీ ఒక లైన్లోకి రావాలి, స్ట్రీమ్ లైన్ జరగాలంటే రాష్ట్రానికి మహిళా కమిషన్ ఉంటే ఇది ఇక్కడ తప్పు జరుగుతున్నది, ఇక్కడ ఒప్పు జరుగుతున్నది నెత్తి చూపిస్తారు. ఇవాళ రోజున జోస్ని ఎత్తి చూపిస్తే వింటారా మీరు? అధికారంలో ఉన్నోళ్ళు మీరు వినరు. లేదా ఇంకొకళ్ళు సీతకి ఎత్తి చూపిస్తే వింటారా మీరు? అధికారంలో ఉన్నోళ్ళు మీరు వినరు. మరి ఎవరు చెప్పాలి మీకు? ఒక మహిళా కమిషన్ చెప్పాలి. అది ఒక స్టాచ్యుటరీ బాడీ, అది మా హక్కు. మా హక్కును కూడా మీరు కాలరాస్తారు అని అంటే ఇంకా మేము ఎన్ని రోజులు నోళ్ళు మూసుకొని కూర్చోమంటారు మమ్మల్ని? మా ప్రశ్న ఇదే. ఈ వేదిక సాక్షిగా మేము ఒకటే అడిగినాం, ఉద్యమాలు మాకు కొత్త కాదు. ఉద్యమంలోనే పుట్టి ఉద్యమంలోనే పెరిగి ఉద్యమంలోనే ఈ స్థాయికి వచ్చిన వాళ్ళము. అదే ఉద్యమం సాక్షిగా చెప్తున్నాము. ఖచ్చితంగా మా హక్కును మేము సాధించుకునేంత వరకు అయితే మా ఉద్యమం ఆగదు, మా పోరాటం ఆగదు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి పలు మహిళా నాయకురాలు వచ్చారు. ముఖ్యంగా ఎమ్మెల్యే సీతక్క గారు వచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ముందరే చెప్పానండి, మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూలో ఇవాళ చేసినటువంటి ప్రయత్నం కూడా ఏంటంటే మహిళా సంబంధిత ఇష్యూ ఇది. అందులో గట్టిగా తమ వాయిస్ని వినిపించేటువంటి మహిళలు, స్ట్రాంగ్ మహిళలు, ఏమంటారు అని అంటే అవతల వాళ్ళు గుండె గుబేలు అనేటువంటి ఒక భయం పుడుతుంది చూసినరా, అట్లాంటి మహిళలు మీరే చూసిన ఎంతమంది వచ్చిండ్రు, ఏ రకంగా మాట్లాడినరు అనేటువంటిది. ఇకనైనా బుద్ధి రాకపోతే అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాకు న్యాయం కావాలి అని చెప్పి అడుగుతున్నాక కూడా నేను వినను అంటే ఇక్కడ ఉన్నోళ్ళు, నేను చెప్పిన కదా, ఇక్కడ ఉన్నోళ్ళకి ఎవరికి కూడా ఉద్యమాలు కొత్త కాదు, ఇక్కడ ఉన్నోళ్ళకి ఎవరికి కూడా పోరాటాలు కొత్త కాదు. మా మాట వినట్లేదు అంటే మేమేం మా కోసం అడుగుతలేం, తెలంగాణ ఆడబిడ్డలుగా మేము అడుగుతున్నాం. ఆ రోజున నీకు అండదండ నిలబడ్డాం కాబట్టి, ఇవాళ రోజున నా అన్న నువ్వు చెప్పుకున్నావు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఇదే బలవం ఏదైతే ఇవాళ రోజున మేము చూపించినామో ఖచ్చితంగా మేము అందరం సంతోషంగా ఉంటాం ఇవాళ రోజున. ఎందుకంటే పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, రంగాలకు అతీతంగా ప్రతి మహిళ ఎవరెవరైతే ఈ ఇష్యూ మీద ఒక స్టాండ్ ఉన్న మహిళలందరూ ఇవాళ రోజున వచ్చిండ్రు. అంటే వీళ్ళందరూ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరినీ కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాం ఇవాళ రోజున. అది కాంగ్రెస్ అయి ఉండొచ్చు, బీజేపీ అయి ఉండొచ్చు, టీడీపీ అయి ఉండొచ్చు, ఇంకా ఏ పార్టీ అయినా అయి ఉండొచ్చు కాక, ఏ మహిళా సంఘమైనా అయి ఉండొచ్చు కాక, మేమందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినామంటేనే అక్కడ కేసీఆర్ గారికి అర్థం కావాలి ఈ అంశం ఎంత ముఖ్యమైన